హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ అయితే మేము రేపు పండుగ ఉంది కదా, అందుకని చెప్పేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుందామని అయితే అనుకున్నాను. మోస్ట్ 3 months అయితే అవుతుంది మొత్తం క్లీనప్ చేయక. అందుకని చెప్పేసి ఇవాళ అయితే మొత్తం క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నేను గిన్నెల స్టాండ్ అయితే మొత్తం ఖాళీ చేస్తున్నాను. గిన్నెల స్టాండ్ కూడా తీసి తోముదాం అంటే అస్సలు కుదరలేదనమాట. అది మాత్రం చాలా గట్టిగా పెట్టేశాడు. ఇప్పడానికి కుదరదు కాబట్టి ఇంకా అందులో ఉన్న సామాన్లు తీసి ఇంకా స్టవ్ బండ పైకి అయితే ఎక్కి మొత్తం కడిగేసానమాట. మొత్తం ఖాళీ చేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఒక పక్కకైతే పెట్టేసుకున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ప్రతిరోజు కూడా కడుక్కుంటూనే ఉంటాం కదా గిన్నెలు అనేసి, ఇంకా ప్రతిరోజు కడిగేటివి ఎందుకులే కడగడం మళ్ళీ అని చెప్పేసి ఇంకా అవి పక్కకి పెట్టేశాను. ఏవైతే మేము వాడకుండా ఉంటామో అవన్నీ అయితే తీసి మళ్ళీ కడిగి అన్నీ కూడా మళ్ళీ నీట్గా సర్దేసుకున్నాను అనమాట. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను, కాకపోతే ఇంకా రేపు ఉగాది కూడా ఉంది కదా అని చెప్పేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ గ్యాస్ క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇలా మూతలు కూడా ఉంటాయి కదా వీటిపైన మనం వాడుకునేటివి, అవి కూడా కొంచెం జిడ్డుగా అయిపోయాయి అనమాట. ఇంకా వాటిని కూడా కడగడానికి అయితే వేసేసుకున్నాను. మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి గిన్నెల స్టాండ్ అయితే ఎంత దగదగా మెరిచిపోతుందో. ఇప్పటికైతే గిన్నెల స్టాండ్ అండ్ అలాగే స్టవ్ బండ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మిగిలింది ఈ షెల్ఫ్ అనమాట. ఈ షెల్ఫ్ కూడా మొత్తం సర్దిన తర్వాత నేను వీడియో అయితే పెడతాను చూడండి. ఫస్ట్ అయితే మొత్తం గందరగోళంగా ఉంది. ఆల్మోస్ట్ 3 months అయితే అవుతుందండి నేను అసలు క్లీన్ చేయక. చూడండి ఇప్పుడు నేను ఇలా సెట్ చేసుకున్నాను. నిజంగా మనము కొంచెం టైం అనేది స్పెండ్ చేసుకొని, యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ బాబు చిన్నవాడు అవ్వడం వల్ల అస్సలు కుదరటం లేదనమాట. డబ్బాలు కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ షెల్ఫ్స్ అనమాట. ఈ షెల్ఫ్స్ అయితే అసలు చాలా రోజులు అవుతుంది నిజంగా. ఇదంతా కూడా ఏ క్లిప్ అయినా సరే దొరకకపోతే ఇంకా అక్కడ వేసేయడం అలా పెట్టేయడం అలా జరుగుతుంది కాబట్టి ఇంకా నాకు అసలు కుదరక ఇంకా ఇవాళ అయితే మొత్తం క్లీనింగ్ చేసేసుకున్నాను. చూడండి నా వంట బండ మొత్తం కూడా రూమ్ మొత్తం కూడా ఎంత నీట్గా అయిపోయిందో. రేపు పండగ కూడా ఉంది కదా అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఈ క్లీనింగ్లో ఒక భాగంగా నాకు ఇవాళ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఇది మాత్రం బ్లడ్ అని మాత్రం మీరు అస్సలు అనుకోకండి. యాక్చువల్లీ పైన మొత్తం క్లీన్ చేసేటప్పుడు నేను చూసుకోకుండా పారాని బాటిల్ ఉంటుంది కదా, పారాని బాటిల్ అయితే కింద పడిపోయింది. పగలడంతో నిజంగా బ్లడ్ లాగానే అనిపించింది అనమాట. చూడండి నేను టచ్ చేసి కూడా చూస్తున్నా, అది పారాని. మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత మనం ఏదైనా పని పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఏదైనా ఒకటి పగలగొట్టేస్తాము. ఇందులో నేనైతే మరీ ముఖ్యంగా పారాని అయితే మొత్తం బ్లడ్ లాగానే కనిపిస్తుంది కదా, ఇంకా ఇదైతే చాలా ఘోరంగా కనిపిస్తుంది. క్లాత్ అది కూడా నేను వైట్ క్లాత్ పెట్టడంతో మొత్తము బాగాలేదు. ఇంకా మొత్తం షెల్ఫ్స్ కూడా మొత్తం సదిరేసిన తర్వాత ఈ వాల్కి అయితే బట్టలు అయితే సదరలేదండి. మొత్తం కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మిగిలింది ఈ మిర్రర్ ఒక్కటే. మిర్రర్ కూడా కంపల్సరీ మిర్రర్ కూడా మొత్తం తుడిచేసుకుంటున్నాను. మిర్రర్ తుడిచేసిన తర్వాత ఇంకా ఇల్లు ఊకి తుడిచిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత చూడండి ఇల్లు ఎంత బాగుందో. చూడండి గిన్నెల స్టాండ్ కూడా రేపు పండగ ఉందని చెప్పేసి నేనైతే ఇవాళ ముందుగానే చేసుకున్నాను. మరి మీరు కూడా ఇలా జరుపుకుంటారా, ఇలా చేసుకుంటారా? మా హస్బెండ్ మాత్రం మార్నింగే బొంతలు కూడా ఉతికి వెళ్ళాడు. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.